Hi guys, welcome back to our channel Beginner Mistakes. ఇవాళ డే 2. ఈరోజు ఒక బోనాల షూట్ ఉంది. బోనాల వైపు నడుస్తున్నాయి, మొత్తం ఫెస్టివల్ వైపు నడుస్తున్నాయి, మొత్తం బోనాల షూట్ ఉంది. తర్వాత చెప్తా. Hi guys, షూట్ అయిపోయింది, పులుసుగా అయిపోయింది, కాకపోతే తెలియలేదు అంతే. ఇంట్రో లాస్ట్గా చేస్తున్నాను. 3 o'clock వచ్చాం. ఇప్పుడు మ్యాక్సిమం 7 అవుతుంది అనుకుంటా, 7, 8 అవుతుంది. పోతురాజులు బోనాలు మొత్తం ఫెస్టివల్ వైపు. లాస్ట్ డే బోనాలు ఇక్కడ మన దగ్గర. ఇంకో రెండు ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాం. సోనీ ఒకటి తీసుకెళ్ళాం, గింబల్ ఒకటి, క్యానాన్ ఒకటి ఉంది బ్యాగ్లో. ఇద్దరమే వచ్చాం, నేను చందుగాడు. అదే మన రాజన్నదే మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా. అక్కడికి వెళ్ళాక లైటింగ్ అదంతా చూపిస్తాను. ఆల్రెడీ తమ్ముడు గారు తీశాడు షూటు. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. చూసి అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందంటే మీకు మొత్తం వీడియోలు పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. సెటప్ చూస్తే షాక్ అయిపోతారు మీరు. సెటప్ చూపిస్తాను మీకు. ఒకసారి సెటప్ చూసిన తర్వాత చూడండి ఎట్లున్నదో. ఇదే సెటప్. ఇప్పుడు ఈ సెటప్లో ఒక 8 hours నుంచి చేస్తున్నాం బ్లాగ్. 8 hours నుంచి షూట్ చేస్తున్నాం. ఏమైతే చూడాలి, ఎడిట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏమైతుందో మీకు చూపిస్తాను. హాయ్ గైస్ కాదు, అసలు అయిపోయింది షూటు. చాలాసేపు అయిపోయి ధూళిపేట నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. అంటే బాయ్స్ కొంచెం మర్యాదలు గట్రా చేస్తున్నారు అన్నమాట. సూపర్ అయిన షూట్, అసలు చాలా పెద్ద షూటు. ఒకవేళ పెట్టాలి నిజంగానే వ్యూస్ మీ దగ్గర నుంచి లాక్కోవాలంటే చాలా పెద్ద షూట్, చాలా పెద్ద సెటప్, చాలా పెద్ద మంది చీఫ్ గెస్ట్, చాలామంది పొలిటీషియన్స్ చాలామంది వచ్చారు. కాకపోతే కావాలని మేమే కొంచెం ట్రిమ్ చేసి పెడుతున్నాం. అంటే మెయిన్ క్లిప్స్ ఏమేమి ఉన్నాయో అవే పెడుతున్నాం కావాలని. అంటే మరీ ఎక్కువ క్యాప్చర్ చేసుకొని వ్యూస్ కొట్టేసి ఇదంతా మనకు వద్దు. అంటే జస్ట్ ఏమేం జరుగుతుందో అంతా చూపించాం దాంట్లో. నా చేతులు అయితే ఖాళీ కూడా లేవు. పాపం చందుగాడన్నా కొంచెం అటు ఇటు తిరిగాడు, కానీ నా చేతులు అయితే మొత్తానికే ఖాళీ లేవు. ఇద్దరం బిజీ అయిపోతాం. ఇద్దరమే వెళ్ళాం. చాలా పెద్ద ఈవెంట్ అది. అసలు మన వాళ్ళు ఏం చేశారంటే వీడియో సాంగ్ షూట్ అని చెప్పారు. మరి ఏమనుకున్నాడు ఏమో. మరి అక్కడికి వెళ్ళాక బ్రో కొంచెం ఈవెంట్ కూడా మొత్తం మేనేజ్ చేసుకోండి బ్రో అంటే, ఇంక సరేలే అని చెప్పి ఈవెంట్ కూడా మేనేజ్ చేస్తాం. అంటే దానికి డబ్బులు వస్తాయిలే కానీ అది వేరే విషయం. కాకపోతే ఈవెంట్ కూడా మేనేజ్ చేసేసరికి ఇద్దరమే ఉన్నాం. ఒకడేమో ఫొటోస్ చేస్తున్నాడు, ఒకడేమో వీడియో తీస్తున్నాడు. ఇంకేటో అర్థం అవ్వలేదు. ఒక సోనీ ZV-100 ఒకటి తీసుకెళ్ళాం, క్యానాన్ 200D ఒకటి తీసుకెళ్ళాం. ఇంకా మిగతా బ్యాలెన్స్ రెండింటితోటే బ్యాలెన్స్ చేసాం మొత్తానికి అయితే. అంటే ఇప్పుడు ఏంటి షర్ట్ లేకుండా బ్లాగ్ చేస్తున్నాడని చెప్పి ఫీల్ అవ్వకుండా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం పడుకున్నాం కదా అని లోపలికి బ్లాగ్ ఎండ్ చేయాలి కదా అని గుర్తొచ్చింది.
ఆ వ్లాగ్ ఎండ్ చేసి ఇంకెలాగో స్లీప్ వేసేద్దాం కదా అని చెప్పి వ్లాగ్ తీస్తున్నాను. చూడండి, ఒకసారి చూసి ఒకసారి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బూస్ట్ వస్తే బెటర్ మనకు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ నచ్చితేనే ఒకసారి చూసి నచ్చితే ఫాలో చేయండి. ఓకే, రైట్. షూట్ ఆల్రెడీ అయిపోయింది, బ్లాగ్ కూడా అక్కడ తీస్తాం. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి లాస్ట్గా బ్లాగ్ ఎండ్ చేయాలి కదా అని చెప్పి చేస్తున్నాను. ఓపిక అస్సలు లేదు. బ్లాగ్ ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తున్నాను. సరే, బాయ్.